వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. ముందుగా మీ అందరికీ నా ఛానల్ చూస్తున్నందుకు కృతజ్ఞతలు. నా పేరు రాధిక. నేను ఒక టారో రీడర్ని. నేను ఇచ్చే సలహాలు సూచనల మేరకు మీ లైఫ్లో మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతారు అన్నది మీ యొక్క డెసిషన్ అండి. ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్లో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అన్నది ఈరోజు వీడియో అండి. ఇది జనరల్ రీడింగ్. మీరు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుందండి. ఇది ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ ఏజ్ లెవెల్ వాళ్ళైనా చూడొచ్చు. సో ముందుగా మీ పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేస్తాం. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ద హెరోఫైన్, ద స్టార్, ఇప్పటి వరకైతే కొన్ని సీక్రెట్స్ అన్నీ మీ పర్సన్ మీ దగ్గర దాచిపెట్టుంటారండి. ఆ సీక్రెట్ అనేది త్వరలో అయితే మీ దగ్గరికి రివీల్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి అన్నది మాత్రం ఆలోచిస్తున్నారు. త్వరలో అయితే మీ దగ్గరికి అయితే మీ పర్సన్ వస్తారు. సో నాకు ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ చాలా ఇంట్యూషన్ ఎక్కువ ఉన్న పర్సన్ అండి. నాలెడ్జ్ బాగున్న పర్సన్. వాళ్ళు మీతో పోల్చుకుంటే కూడా వాళ్ళకు నాలెడ్జ్ అనేది చాలా కనబడుతుంది. మేబీ కొంతమంది బాగా మీకంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నాకు అని అనిపిస్తుంది. కాకపోతే మీ మధ్య కొన్ని సీక్రెట్స్ అనేది, ఆ సీక్రెట్స్ ఇప్పటివరకు అయితే మీ దగ్గర దాచిపెట్టారు. ఆ సీక్రెట్స్ అనేది మీకు రివీల్ చేయాలనుకుంటున్నారు. మీతో ఒక రిలేషన్ని న్యూ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీ మధ్య ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. సో ముందు ఏ విధంగా జరగబోతుంది మీ రిలేషన్. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. 6 of Wands, Justice, the Moon, Hierophant, 4 of Cups, Queen of Cups, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద డెవిల్. సో డెవిల్ కార్డ్, ఇంకా ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చూసినట్టయితే చాలామందికి, కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని మీరు ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుందండి నాకు ఇక్కడ. కొంతమంది విషయంలో వాళ్ళ లైఫ్లో ఒక లేడీ ఫిగర్ కనబడుతున్నారు. ఆ లేడీ ఫిగర్ అనే వాళ్ళు ఏ మదర్ అయినా కావచ్చు, లేదు అంటే కనుక ఇంకా రొమాంటిక్ పర్సనే కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కానీ, ఏదో ఒక లేడీ ఫిగర్ అయితే తన లైఫ్లో ఉన్నారండి. వాళ్ళైతే మీ గురించి అయితే చెడుగా చెప్తున్నారు వీళ్ళకి. సో మీ దగ్గరికి రాకండి అని చెప్పేసి అయితే ఒక వాళ్ళు చెప్పుడు మాటలు అయితే ప్రజెంట్ అయితే మీ పర్సన్ అని చెడిపోయారని అనిపిస్తుంది. చెప్పాను కదా, కొంతమంది అయితే ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని మీరు ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఇది హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తున్నట్టు అయితే కనుక మీ మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి. మీరు ఏంటంటే పెద్దల దాకా సంప్రదించవలసి వచ్చింది అని కూడా అనిపించింది. కాకపోతే నియర్ ఫ్యూచర్లో మీకు ఒక న్యాయం అనేది జరగబోతుందండి ఈ రిలేషన్లో. మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని వదులుకున్నందుకు. సో త్వరలో అయితే వాళ్ళైతే ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్లా చూస్తున్నారు. అంటే మీరు అన్నీ ఉన్నా కూడా అణిగి ఉండే పర్సన్ అండి, డౌన్ టు ఎర్త్. సో మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, లేదా సొసైటీలో మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం మీరు బాగా తెలిసిన వ్యక్తులు, చాలా మైండ్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తుల్లా కనబడుతున్నారండి. సో మీ పర్సన్ ఇంట్యూషన్ పర్సన్ అంటే బాగా తెలివితేటలు ఉన్న పర్సన్ అయితే మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. సో మంచితనానికి మార్పేరుగా నిలిచిన వ్యక్తులు మీరు. అదే మీలో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీ పర్సన్కి అయితే చాలా బాగా ఇష్టం అన్నట్టు ఇక్కడైతే నాకు కనబడుతుంది. మీ పర్సన్ అయితే త్వరలో అయితే ఒక యాక్షన్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలి, తిరిగి మీ లైఫ్లోకి అయితే రావాలి అని అయితే చూస్తున్నారండి. కొంతమంది అయితే మీకు కొంతమంది మీరు లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పెద్దవాళ్ళని ఒప్పించి పెద్దల సమక్షంలో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అయితే చూస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ హస్బెండ్ వైఫ్ ఇది చూస్తున్నట్టయితే కనుక ఈ ప్రాబ్లాన్ని సొల్యూషన్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న అయితే వాళ్ళైతే డెసిషన్ తీసుకున్నారండి. ఇక్కడ ఏంటి అంటే మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలామంది కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ మీరు దూరమైనప్పటి నుండి మీ పర్సన్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయ్యి ఉంటారు. మీన్స్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, లేదు అంటే కనుక దేనికన్నా అడిక్ట్ బాగా అయిపోయారండి.
ఏంటంటే మీ కొంతమంది విషయంలో మీ ఒకానొక సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే అబ్సెషన్గా బాగున్నారు, ఓవర్ థింకింగ్ బాగా చేస్తున్నారు మీ గురించి. చాలామంది కమిట్మెంట్ అడిగి ఉంటారు మీ పర్సన్ని. త్వరలో అయితే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే మీ పర్సన్ నుండి మీకు రాబోతుంది, ఒక స్టెబిలిటీ రాబోతుంది ఈ రిలేషన్లో. సో మనకి సంబంధించిన ఏదైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కనుక అది త్వరలో క్లారిటీ రాబోతుంది, దానికి ఒక సొల్యూషన్ అయితే రాబోతుంది. దీనికి డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దామండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఈ రిలేషన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. There is something better. Reconsider. Yes. మనకు ఏంజల్స్ గైడెన్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్ మీకైతే రాబోతుందండి. మీ పరిస్థితుల్లో బెటర్మెంట్ కాబోతుంది, మీ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ అయితే కాబోతుంది. సో మీరు అనుకోవచ్చు మళ్ళీ మా పర్సన్ మా లైఫ్లోకి వస్తే మళ్ళీ తిరిగి ఇలాగే ఉంటుందా అని చెప్పేసి. లేదండి. సో దానికైతే ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే కనుక మీకు బెటర్మెంట్ రాబోతుంది, మీ ఇద్దరు రిలేషన్లో ఒక సక్సెస్ అయితే రాబోతుంది. కాకపోతే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు ఓపెన్గా అన్నీ కూర్చొని ఫస్ట్ మాట్లాడుకోండి. సో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, మీరు ఏ విధంగా ఉండాలి అన్నది మాట్లాడుకున్న తర్వాతనే మళ్ళీ రీఎంట్రీ కానీ ఇవ్వండి మీ లైఫ్లోకి. ఎందుకంటే ఇక్కడ ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఒక క్లారిటీతో కనుక మీరు ముందుకెళ్తే కనుక మీ మధ్య ఒకవేళ చిన్న చిన్న గొడవలు ఉన్నా, ఏ గొడవలు ఉన్నా కూడా అది సాల్వ్ అవుతాయి. అందుకని ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయండి మీ పర్సన్ని. తిరిగి ఆ తనతో గొడవల కారణం ఏంటి, ఎందుకు ఏంటి అనేది కనుక్కున్న తర్వాతనే మళ్ళీ మీరు తనతో కాంటాక్ట్ అవ్వండి అంటున్నారు. సో ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే కనుక మా పర్సన్ మమ్మల్ని చూసుకుంటారా, మళ్ళీ వచ్చి హ్యాపీగా చూసుకుంటారా అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని గొడవ పెడతారా, లేకపోతే మాతో హ్యాపీగా ఉంటారా అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఏంజల్ అయితే ఎంత హ్యాపీగా ఎస్ అని చెప్తున్నారు. సో వాళ్ళైతే మిమ్మల్ని అయితే హ్యాపీగా ఉంచుతారంటే ఎస్ అండి, 100% ఉంచుతారు. ఇది ఎంతమందికి రెజనేట్ అయితే అంతమంది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాదండి, ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది ఎంతమందికి రెజనేట్ అయితే అంతమంది తీసుకోండి. పర్సనల్ రీడింగ్ అయితే కనుక పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.